పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో డబుల్ మర్డర్ కలకలం రేపుతోంది. సుంకర పద్దయ్య వీధిలో తల్లి మహాలక్ష్మి తమ్ముడు రవితేజని అతి కిరాతకంగా అన్న గూనుపూడి శ్రీనివాస్ కత్తితో పొడిచి చంపాడు. అనంతరం 112 ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్యలు జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, డీఎస్పీ ఆర్ జయసూర్య పరిశీలించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఒకే కుటుంబానికి చెందిన తల్లి తమ్ముడిని చంపిన ఘటన అయితే ఇటు ఈ రోజు తెల్లవారుజామున అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శంకర పెద్దయ్య గారి వీధికి గునుపూటి శ్రీరాములుకి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉండగా ఇటు పెద్ద కుమారుడు ఇటు శ్రీనివాస్ అయితే ఇటు తండ్రి ఏదైతే శ్రీరాములు ఇటు కరోనా టైంలో చనిపోవడంతో అప్పటి నుంచి కూడా ఆకతాయిగా వ్యవహరిస్తూ ఇటు చుట్టుపక్కల వారికి కూడా కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితులు అయితే ఆయన చేస్తున్న పరిస్థితి అవుతుంది. ఇదే నేపథ్యంలో ఇటు తల్లి మహాలక్ష్మి తమ్ముడు రవితేజ కూడా అనేక సార్లు ఇటు అన్నయ్య శ్రీనివాసుని మందలించిన పరిస్థితి అయితే ఉంది. ఇటు చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలగకూడదని తరచూ ఆయన మందలించేవారు. ఇదే ఆసరాగా తీసుకుని రాత్రి కూడా తనని ఎక్కడికి వెళ్ళవద్దని చెప్పి తల్లి ఇటు తమ్ముడు కూడా వారి గదిలో పడుకోగా అర్ధరాత్రి టైంలో ఏదైతే శ్రీనివాసు తల్లి మహాలక్ష్మిని తమ్ముడిని రవితేజని కూడా దారుణంగా అయితే కత్తితో ఇటు పొడిసి చంపిన ఘటన జరిగింది. ఇదే నేపథ్యంలో ఇప్పటికే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఇటు డిఎస్పీ ఆర్ జయసూర్య కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఇటు 1 టౌన్ పోలీసుల సాయంతో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద పూర్తిగా క్లారిటీ అవుతలేదు. ఎందుకంటే ఆ ఇంట్లో వారు తప్ప ఎవరు ఉండలేని పరిస్థితి. ఏదైతే ఇప్పుడు తల్లి సుమారు 60 సంవత్సరాలు, ఇటు తమ్ముడు ఏదైతే రవితేజకి 35 సంవత్సరాలని ఇక్కడ అయితే పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే క్లూజ్ టీమ్ అయితే ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా విజయవాడ నుంచి ఎఫ్ఎస్ఎల్ టీం అయితే ఇక్కడ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. వస్తాయి కానీ ఇటు కేసుకి సంబంధించిన పూర్తి సమాచారం తెలుస్తుందని పోలీసులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, భీమవరం. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ నిన్న రాత్రి ఇక్కడ జరిగింది. దీంట్లో సొంత ఫ్యామిలీ మెంబర్ బ్రదర్ కి తర్వాత మదర్ కి కిచెన్ నైఫ్ వాడేసి చంపడం జరిగింది. దాదాపు నైట్ బిట్వీన్ 1 to 3 ఇన్సిడెంట్ జరిగాయి. తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30 అక్యూజ్డ్ మన పోలీస్ స్టేషన్ కు కాల్ చేసి అట్లాగే నేను చేశాము, ఇక్కడ రావాలి. ఇమీడియట్లీ మన సిఐ గారు టీంతో పాటు వచ్చారు. ఇక్కడ చూస్తే అక్యూజ్ కి మెంటల్ కండిషన్ ప్రిలిమినరీగా కొంచెం సరిగా లేదు. వాళ్ళు చెక్ చేస్తున్నారు అయితే సరిగా ఉందా లేదా. కోవిడ్ టైంకి ఇది ఫాదర్ కి డెత్ అయ్యడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం ఫ్యామిలీలో అలాగే ఉంటుంది పరిస్థితి. నిన్న కూడా ఈ బ్రదర్ ఆయనకి తిట్టారు కి బయట చేసి గొడవ కానీ కేకలు చేసి అట్లా చేయలేదు, అలాంగ్ విత్ అదర్ నేబర్స్ అండ్ అదర్ పీపుల్ ఆన్ ద రోడ్. దానివల్ల అది చాలా కోపంలో వచ్చేసి అట్లా మల్టిపుల్ స్టాబింగ్ చేసేసి ఘటన జరిగింది. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్.